హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు పోలీసులే గంజాయి దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ వీడియోలో చూడొచ్చు. అసలు ఈ వీడియోలో జరుగుతున్నది ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడి పోలీసులకు గంజాయి ఎంత పట్టుబడ్డారు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా కంచే చేను వేస్తే అనే సామెత గుర్తొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక చేనును కాపాడడానికే కంచేస్తారు. ఆ కంచె ఆ చేనును వేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లే జరిగింది. గంజాయి ఇట్లాంటి వాటిని పట్టుకోవడానికి క్రమశిక్షణగా ఉంచడానికే పోలీసులను అపాయింట్ చేస్తారు. ఆ పోలీసులే గంజాయి అమ్మితే ఎట్లా ఉంటుంది? ఇట్లనే ఉంటుంది. ఇది ఎక్కడ జరిగిందంటే మామూలుగా ఇప్పుడు హైదరాబాద్లో ఇట్లాంటి కార్యక్రమాలు అన్నీ బాగానే జరుగుతూ ఉంటాయి. అసలు విషయం ఏంటంటే హైదరాబాద్లో బాలానగర్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక మా చెకింగ్ మా పోయే వ్యాన్లను వాటిని చెక్ చేస్తూ ఉంటారు కదా, వాహనాలన్నీ చెక్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక వాహనం వచ్చింది. ఆ వాహనం వచ్చేసి మారుతి ఎకో. ఈ వాహనంలో చెక్ చేసి, ఎందుకంటే మామూలుగా అన్ని వెహికల్స్ చెక్ చేస్తూ ఈ వాహనాన్ని కూడా చెక్ చేశారు. అప్పుడు తెలిసింది ఆ వాహనంలో 22 కేజీల గంజాయి, అంటే దాదాపు 8 లక్షల వాల్యూ ఉంటుంది. 8 లక్షల వాల్యూ ఉంటుంది. ప్లస్ అట్లాగే 11 ప్యాకెట్లు 22 కేజీల గంజాయి. ఈ గంజాయి ఎవరు రవాణా చేస్తున్నారంటే ఏ దొంగలో లేకపోతే స్మగ్లర్స్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అస్సలు కాదమ్మా, అక్షరాల స్వయాన ఒక పోలీసే. ఆయన ఒక హెడ్ కానిస్టేబుల్. ఆయన ఈ పనిని చేస్తున్నారు. ఈ పనికి మరి ఏం పేరు పెట్టాలన్నా కూడా అర్థం కావట్లేదు. విచారిస్తే అక్కడ దొరికినట్టు వాటిని పట్టుకొని అతన్ని ఎంక్వైరీ చేయగా అతడు కాకినాడకు చెందిన ఏపీఎస్పి 3వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్గా తెలిసింది. చూడండి పరిస్థితి ఎంత దారుణమో. చదువు చెప్పాల్సిన గురువులే తప్పు చేసినట్టు, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే గంజాయి స్మగ్లింగ్లు చేస్తే ఇంకా పరిస్థితి ఏంది? ఈ కలికాలంలో చలికాలం అన్నీ మరీ ఘోరంగా తయారయ్యాయి. మనోడు మరి ఎందుకు ఈ పనికి పూనుకున్నాడో ఇంకా విచారం చేస్తే దాంట్లో ఏం నిజాలు బయటకు వస్తాయో. ఒక హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నా అంటే దాని వెనక ఎవరున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలియాల్సి ఉంది. చూద్దాం ఈ కేసు ఇంకా ఏం జరుగుద్దో. నెక్స్ట్ వీడియోలో ఈ కేసుకు సంబంధించిన